మామూలు యజ్ఞాలు చేసినప్పుడు ఆ యజ్ఞకుండల్ని ఏ విధంగా తయారు చేస్తాం? ఇటుకలతో, లేకపోతే ఇతరత్ర ఏదో మామూలు మెటీరియల్, మట్టి మెటీరియల్తో అట్లా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అశ్వమేధ యాగానికి యజ్ఞకుండల్ని ఏ విధంగా తయారు చేయడం జరిగిందంటే బంగారు ఇటుకలతోటి యజ్ఞకుండల్ని తయారు చేయడం జరిగింది. మామూలుగా ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞానికి సంబంధించి కుండలి ఒక ఆకారం ఉంటుంది శాస్త్రం ప్రకారం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అశ్వమేధ యాగానికి సంబంధించిన యజ్ఞానికి ఆ కుండలి, యజ్ఞ కుండలి ఏ ఆకృతిలో ఉంది? గరుత్మంతుని యొక్క ఆకృతిలో ఉంది. మామూలుగా ఒక యజ్ఞము కుండలి ఎన్ని వరుసలు కలిగి ఉంటది అంటే 6 వరుసలు కలిగి ఉంటది. మామూలుగానే 6 వరుసలు కలిగి ఉంటే మరి విశేషమైనటువంటి యజ్ఞం కాబట్టి దీనికి ఎన్ని వరుసలు కలిగి ఉంది? ఈ అశ్వమేధ యాగానికి అంటే విశేషం కాబట్టి 18 వరుసలు ఆ యజ్ఞ కుండలి 18 వరుసలలో ఉండడం జరిగింది ప్రత్యేకంగా. మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు మనం మామూలుగా గోమాతను తీసుకొచ్చేసి యజ్ఞాలు చేస్తూ ఉంటాం. కానీ ఇది విశేషమైనటువంటి యజ్ఞం కాబట్టి ఆ యూపస్తంభాలకి కొన్నిటిని తీసుకొచ్చి కట్టివేయబడడం జరిగింది. అవి ఏమిటి అంటే ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వాహనం అన్నట్టు అట్లా ఆయా దేవతలకు సంబంధించినటువంటి పశువులని, పక్షులని, పాములని, ఇతరత్ర ఆయా దేవతలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఆ యూపస్తంభం దగ్గర తీసుకొచ్చి కట్టివేసి ఉంచడం జరిగింది. వీటితో పాటు అంటే ఆ పశువులు, పక్షులు, పాములు, ఇతరత్ర ఆయా దేవతలకు సంబంధించినటువంటివన్నీ కూడా అక్కడ కట్టివేయడం జరిగింది కదా. అట్లాగే ఇంకా కూడా వాటితో పాటు ఇంకా ఏం కట్టి ఉంచడం జరిగింది అని ప్రశ్న. అయితే దశరథుని యొక్క ఉత్తమ అశ్వం కూడా అక్కడనే కట్టి ఉంచడం జరిగింది.